హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. జొన్న పిండితో మరియు రాజ్మాతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టుకొని తీసుకుంటున్నాను. ఈ రాజ్మా కొంచెం ఉడకడానికి టైం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనం ముందుగానే నానబెట్టుకొని తీసుకోవడం వల్ల ఒక 6 నుండి 7 విజిల్స్‌లోనే ఈ రాజ్మా మంచిగా ఉడికిపోతాయి. ఇందులో వాటర్ అన్నీ వడగట్టేసుకొని కుక్కర్‌లోకి రాజ్మాని వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్‌ని కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసి మూతని కవర్ చేసి 6 నుండి 7 విజిల్స్ వచ్చేంత వరకు రాజ్మాని ఉడికించుకోవాలి. అప్పుడే రాజ్మా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. 6 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఈ విధంగా ఒక రాజ్మాని తీసుకొని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోయి ఉండాలి. ఉడికితే ఓకే, ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. ఈ విధంగా ఉడికించుకున్న రాజ్మాని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో ఉన్న వాటర్ని చల్లేయకుండా సైడ్కి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి, 1 కప్పు వరకు రాజ్మా, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మసాలా కారాన్ని తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించుకున్న పల్లీలని కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటినీ కలిసిపోయే విధంగా ముందుగా ప్రెస్ చేస్తూ కలుపుకొని తీసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేసి కలుపుకోవడం కంటే రాజ్మా ఉడికించిన వాటరే వేసుకొని కలుపుకుంటే పోషకాలు ఎక్కడ పోకుండా ఉంటాయి. మీకు ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్తో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. నాకైతే ఒక 2 కప్పుల వరకు రాజ్మా ఉడికించిన వాటర్ మిగిలాయి. అదే వాటర్తో నేను పిండిని కలుపుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయే విధంగా పిండిని కలిపేసుకొని ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని తీసుకున్నాను. మీరు కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ చేసుకొని తీసుకోవచ్చు. క్లాత్ని తడి చేసుకొని తీసుకోవడం వల్ల అతుక్కపోకుండా ఉంటుంది. మనం చేసే రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. పిండిలో నుంచి ఒక రొట్టెకి సరిపోయేంత పిండిని తీసుకొని చేతులపైనే రౌండ్గా ముద్దలాగా చేసేసుకొని క్లాత్ పైకి పెట్టుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవడమే. జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి అక్కడక్కడ విరిగిపోతూ ఉంటుంది. మెల్లిగా వీలైనంత నెమ్మదిగా చేసుకొని తీసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటే మనం చేసే రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా క్లాత్ తడి చేసి ఉంది కాబట్టి ఈజీగా రిమూవ్ అవుతుంది అతుక్కపోకుండా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని స్టవ్ పైకి ప్యాన్ నుంచేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ప్యాన్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని వేసేసి మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. ఇందులోకి పల్లీలు వేసుకోవడం ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే పల్లీల్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకొని ఓన్లీ రాజ్మాతో కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. జొన్న పిండితో చేస్తున్నాము కాబట్టి కాస్త టైం పడుతుంది కాలడానికి. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. తక్కువ నూనెతో కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. రైతాతో తిన్నా, ఉట్టిది తిన్నా, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇచ్చిన హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ. హెల్దీగా బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా, లంచ్లోకైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో ఇక్కడి వరకు చూసారు కదా, ఒక లైక్ వేసుకొని వెళ్ళొచ్చు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.